సో రేంజ్ ఇంకా 221 ఉంది. 200 కిలోమీటర్స్ కావాలంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఓపీసీ వాళ్ళది. కానీ నేను ఇంకా వెళ్దామని చెప్పి వెళ్తున్నా. 211 కిలోమీటర్స్ వెళ్ళాలి. రేంజ్ ఏమో 224 km చూపెడుతుంది. రేంజ్ 64, బ్యాటరీ కరెక్ట్గా 210 km నేను ట్రావెల్ చేయాలి. ఇక్కడ రేంజ్ కూడా ఎగ్జాక్ట్గా 210 km నాకు చూపెడుతుంది గైస్. సో చూద్దాం కరెక్ట్ మనం రీచ్ అవుతాం లేదా. ఆ ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పేసి 21 కిలోమీటర్స్లో 210 కిలోమీటర్స్ రేంజ్. ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్ ఎక్కడంటే 231 కిలోమీటర్స్ ఉంది. చూసారు కదా, ఘాట్ సెక్షన్ స్టార్ట్ కాకముందు మనకి 60-70 డిఫరెన్స్ ఉండే రేంజ్కి నేను వెళ్ళే ప్లేస్కి. బట్ ఘాట్ సెక్షన్ మొత్తం కంప్లీట్గా అపీల్ ఉంది. సో ఈ టైంలో ఇట్లా మస్తుంటాయి ఇట్లా వ్యూవర్స్ అయితే. సో మొత్తం ఇట్లా ఘాట్ రోడ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సాయి చైతన్య. సో ఈరోజు మనం టాటా పంచ్ ఈవో కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళబోతున్నాను గైస్. సో గోవా నుంచి హైదరాబాద్కి. సో ప్రీవియస్గా నేను హైదరాబాద్ నుంచి గోవాకి వచ్చాను. సో అరౌండ్ లైక్ క్లోజ్ టు 730 km పడింది. సేమ్ వే గోవా టు హైదరాబాద్కి. ఇప్పుడు నేను ఇప్పుడే రూట్ సెట్ చేశా. జస్ట్ ఇప్పుడే ఇంకా ఎయిర్బిఎన్బి చెక్ చేసేసి లగేజ్ అంతా కార్లో పెట్టేసుకొని సోలో ట్రావెలింగ్. సో గోవా నుంచి హైదరాబాద్కి మనం చూద్దాం ఎలా ఉండబోతుంది. టోటల్ ట్రావెల్ జర్నీ అంతా కూడా ఎక్కడెక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సంగోలా అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ టాటా వాళ్ళది ఛార్జ్ జోన్ పార్ట్నర్షిప్తో ఉంది. సో అక్కడ నా స్టాప్ అనమాట. సో డైరెక్ట్గా అక్కడ మ్యాక్సిమం కుదిరినంత వరకు వెళ్తాను. అక్కడ డైరెక్ట్ స్టాప్కి లేదంటే మిడిల్ కూడా మధ్యలో ఎక్కడైనా ఛార్జ్ చేసుకుంటాను. సో లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుంచి గోవా వచ్చేటప్పుడు అయితే మాత్రం 3 times స్టార్ట్ చేశాను. టోటల్గా బ్యాకప్గా పెట్టుకొని 3 times, కానీ యాక్చువల్ అయితే 2 timesలో సరిపోద్ది మనకి. సో హైదరాబాద్ నుంచి గోవా రావచ్చు 2 timesకి. సో ఇప్పుడు మనం చూద్దాం గైస్, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది. సో ఫైనల్ గైస్ ఇప్పుడే మన ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. సో గోవా టు హైదరాబాద్. సో 2 stops ఛార్జింగ్ స్టాప్స్ ఉంటాయి అన్నమాట మనకి టాటా పంచ ఈవోలో. సో ఆల్రెడీ నేను ఇక్కడ గోవాలో అయితే ఛార్జింగ్ పెట్టుకున్నా. సో 98 దాకా ఛార్జింగ్ అయింది నా బ్యాటరీ. సో 400 km రేంజ్ చూపెడుతుంది ప్రస్తుతానికైతే. సో ఏసీ ఏమి ఆన్ చేసుకోవాలి, ఎందుకంటే క్లైమేట్ చూడండి ఎంత బాగుందో, వస్తుంది కదా క్లైమేట్. ఈ క్లైమేట్లో వేసి ఎందుకని చెప్పి ఇంకా మంచిగా విండోస్ తీసుకొని సన్ రూఫ్ కూడా ఉంటాయి మనకి. సన్ రూఫ్ అట్లా ఓపెన్ చేసుకొని అట్లా వెళ్తున్నా. సోగా మనం చూద్దాం రేంజ్ ఎంత వస్తాయని చెప్పేసి ఈసారి. సో ఈ ట్రిప్పే అయితే రీసెట్ చేశాను నేను. ఎవ్రీ ఛార్జింగ్ నేను రీసెట్ చేస్తా ట్రిప్పే. సో అలాగే ట్రిప్ బి ఏంటంటే మన కంప్లీట్ ట్రావెలింగ్ మొత్తం హైదరాబాద్ టు గోవా, గోవా టు ఇప్పుడు వెళ్ళే హైదరాబాద్. సో ఇప్పుడు ప్రస్తుతానికి అది 871 km ఉంది దాంట్లో. సో ఓవరాల్గా అరౌండ్ లైక్ 865 ఉన్నప్పుడు నేను స్టార్ట్ అయ్యాను గోవా నుంచి వెళ్ళి. సో వర్షం పడుతూ ఉంది, మధ్య మధ్యలో క్లైమేట్ కూడా చాలా బాగుంది. క్లైమేట్ అయితే బ్యూటిఫుల్ క్లైమేట్. సో ఇది మనకి 2 stops అనమాట. సో ఫస్ట్ స్టాప్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ అరౌండ్ లైక్ 300 kmలో మనకి ఫస్ట్ స్టాప్ ఉంటుంది ఫస్ట్ది. సో ఫస్ట్ స్టాప్ తర్వాత మళ్ళీ సెకండ్ స్టాప్కి ఇంకొక 200 kilometers తర్వాత మళ్ళీ థర్డ్ స్టాప్ కూడా అలాగే 200 kilometers చేసుకుంటే ఏంటంటే ఎవ్రీ 200 300 kilometersకి మనం ఛార్జింగ్ స్టాప్స్ ఉన్నాయి చూసుకుంటున్నాను నేను అయితే. సో అలా బ్యాకప్గా పక్కగా ఛార్జింగ్ స్టాప్స్ అయితే. సో ఫైనల్గా ఇప్పుడే మనం ఇంకా NH-66 ఎంటర్ అయ్యాం. నేషనల్ హైవే జస్ట్ ఇప్పుడు ఇంకా 66 ఎంటర్ అయింది కాబట్టి కొంచెం హైవేస్ పైన. దాని తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్ వస్తుంది కొంచెం సేపు తర్వాత. సో వర్షం మొత్తం స్టార్ట్ అయింది గాయస్. సో ఇంకా 300 kmకి ఇంకా 391 ఉంది రేంజ్. సో వర్షం టైంలో మనకి రేంజ్ ఎలా వస్తుందో అది కూడా ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలి మనం. సో ఫైనల్ ఫ్రెండ్స్ మనం స్టార్ట్ అయ్యాం గోవా. ఎప్పుడు దాటా కొంచెం. సో ఫస్ట్ స్టాప్ అయితే మనకి 295 km ఉంది ఫస్ట్ స్టాప్కి. సో కొంచెం ట్రాఫిక్ ఉంది, అలాగే వర్షం కూడా పడుతుంది కొంచెం అయితే వర్షం. మనం టోటల్గా అయితే 2 stops పెట్టుకున్నాం. సో దారాలు వెళ్ళేటప్పుడు అయితే ఒకటి సంగోల దగ్గర ఒకటి వస్తుంది స్టాప్, ఇంకోటి ఉమాగ్రా అని చెప్పేసి. సో ఫస్ట్ స్టాప్కి ఏంటంటే 300 km డిస్టెన్స్. ఫస్ట్ స్టాప్కి 200 నుంచి 3 రా కూడా అంతే 200 km అలా ఉంటుంది, 220. సో ఇలా నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట కంప్లీట్ ట్రిప్ అంతా కూడా. సో ఎలా అంటే లైక్ ఓవరాల్గా మనం కొన్ని 2 stops 2 ఛార్జింగ్ స్టాప్స్తో మాటే మనం వెళ్ళేటట్టు ప్లాన్ చేసా. ఎక్కువసేపు ఛార్జింగ్ స్టాప్స్ లేకుండా, ఎక్కువ ఛార్జింగ్ స్టాప్స్ లేకుండా. అందుకే ఇప్పుడు మొత్తం ఫుల్ ఛార్జ్ చేసేసా గోవాలో. మొత్తం కంప్లీట్గా ఫుల్ ఛార్జ్ చేస్తే ఒక 98 దాకా ఫుల్ అయింది. మొత్తం 100 కాలేదు, 98 దాకా ఫుల్ అయింది. సో మేబీ ఇంకా 5 kilometers అలా తీసే ఏం కాదు. ఓవరాల్గా నాకు ఎస్టిమేషన్ రేంజ్ చూపెట్టింది 420 kilometers రేంజ్ చూపెట్టింది స్టార్టింగ్లో. సో ఎకో మోడ్ లెవెల్ 3 రీజన్ పెట్టాను, ఎందుకంటే గోవా కొంచెం ఒక 40-50 kilometers వరకు ఏమవుతుంది అంటే కన్స్ట్రక్షన్ రోడ్ జోన్ ఉంది, మళ్ళీ అలాగే ఘాట్ రోడ్ సెక్షన్ ఉంది. అందుకే లెవెల్ 3 రీజన్ పెట్టా. సో ఏసీ ఇంకా ఆన్ చేయలేదు. ఏసీ ఆన్ చేస్తే మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు. ఏసీ ఆన్ చేసి చూపెడతా మీకు ఎంత అవుతుందో. ఏసీ ఆన్ చేస్తే 338 km, ఇక్కడ 295 km ఇంకా మనం వెళ్ళాల్సిందే. సో లైక్ ఎగ్జాక్ట్ నెక్ టు నెక్ ఉందన్నమాట ఏసీ ఆన్ చేస్తే. అట్లా. సో ఏసీ ఆన్ చేస్తే అది ఒకటి తగ్గిపోతాయి ఛార్జింగ్ మనకైతే. సో మనం చూద్దాం గాయస్ ఎలా ఉంటుంది మన జర్నీ సోలో డ్రైవింగ్. సో కంప్లీట్గా గోవా టు హైదరాబాద్. సో మనం ఆల్రెడీ హైదరాబాద్
హైదరాబాద్ నుంచి గోవా వచ్చాం 886 km. ఇక్కడ మళ్ళీ గోవాలో కూడా తిరిగాం కదా కొంచెం, అందుకే ఎక్కువ అయింది రీడింగ్ కూడా. సో ఓవరాల్గా మనకి ఇక్కడికి వెళ్ళి 720 km ఉంది. గోవా టు నా లొకేషన్ కోంపల్లికి అయితే అరౌండ్ దట్. సో ఇప్పుడైతే NH66 పైన ఉన్న హైవే పైననే, బట్ రోడ్ కన్స్ట్రక్షన్ డీవియేషన్ వల్ల కొంచెం లేట్ అవుతుంది ఇలాగే. సో క్లైమేట్ మాత్రం సూపర్ ఉంది అసలు. డ్రైవ్ ఇక్కడ గోవా నుంచి డ్రైవ్ అయితే మాత్రం మనకి గోవా స్టార్టింగ్ లో మనకి ఇలా ఉంటుంది డ్రైవ్ అయితే. ఒక 40 kilometers వరకు మనకి ఘాట్రో సెక్షన్ వస్తాయి అనమాట కంప్లీట్గా. సో నాకు ఇంకా రేంజ్ 354 kilometers చూపెట్టుక రేంజ్ అయితే. సో ఇంకా నేను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దాదాపుగా ఎంత ఉందో చూపెడతాను మీకు. ఇంకా 266 km ట్రావెల్ చేయాలి గైస్ ఇంకా. సో ఇది మన స్టాప్స్ చూసారు కదా, స్టాప్ 1 స్టాప్ 2 మనం ఇక్కడ ఉన్నాం, ఇంకా ఇక్కడ ఉన్నాం. సో అక్కడికి వెళ్ళి మనం స్టాప్ 1 స్టాప్ 2 అండ్ స్టాప్ 3. అలా క్లైమేట్ మాత్రం మస్తు ఉంది. క్లైమేట్ మధ్యలో ఇట్లా రోడ్స్ అస్సలు బాగలేవు, రోడ్లు లేదు. ఇట్లా వర్షం వల్ల రోడ్లన్నీ మాత్రం ఇట్లానే గుంతలు అయిపోయినాయి గైస్ మొత్తం. వర్షం కారణంగా 50 kilometers ట్రావెల్ చేసాం. 97 బ్యాటరీ ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మన జర్నీ. ఇప్పుడు 84 వచ్చింది బ్యాటరీ, నాట్ బ్యాడ్. సో ఓవరాల్ గా అయితే మనం కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నాం గైస్. 53 చేస్తే 403 రేంజ్ మనకి ఎంత చూపెట్టిందో అంతే వచ్చింది మనకి. రేంజ్ అయితే మాత్రం ఇప్పటి వరకు అయితే మనం 51 km అయితే క్రాస్ అయ్యాను గైస్. 51 km తర్వాత మనకి ఇంకా బ్యాటరీ 84 ఉంది. నేను 87 ఉన్నప్పుడు స్టార్ట్ అయ్యాను నేను. ఇప్పుడు మనకి 84కి వచ్చింది బ్యాటరీ. బట్ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. ఇంకా ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్కి మనకు 265 km ఉంది. ఒక్కసారి చూడండి అసలు ఎట్లుందో వ్యూస్ అయితే. క్రేజీ ఉంది ఇటు సైడ్ వ్యూ. సో గోవాకి ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఎగ్జిట్ అవుతున్నప్పుడు కానీ ఇట్లా కొంచెం 40 kilometers వరకు మన మంచి ఘాట్ సెక్షన్ ఉంటుంది కంప్లీట్గా. ఇట్లా గ్రీనరీతో వస్తుంటాయి అనమాట. డ్రైవ్ కూడా మస్తు అనిపిస్తుంది. వావ్ ఫ్రెండ్స్, ఎంత బాగుంది వ్యూ అయితే అసలు. చాలా బాగుంది వ్యూ. డెఫినెట్గా అయితే మాత్రం వర్త్ డ్రైవ్. మనకి వర్షం పడుతుంది కొంచెం లైట్గా, వర్షం మొత్తం గ్రీనరీ వస్తుంది. మనం ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్కి వెళ్తున్నాం. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ హైదరాబాద్కి 2 stops ఉంటాయి మనకి. సో ఇది ఫస్ట్ స్టాప్, సెకండ్ స్టాప్ అంతే. సో ఇప్పుడే నా జర్నీ స్టార్ట్ అయింది. గోవా నుంచి హైదరాబాద్కి అయితే ఇలా ఉన్నాయి వ్యూస్. ఫుల్ గ్రీనరీగా మొత్తం గ్రీనరీ. మనం గోవా స్టార్టింగ్ ఒక 30 kilometers మంచిగా ఉంటాయి. ఇట్లా డ్రైవ్ గ్రీనరీతో, ఘాట్ రోడ్స్తో, గ్రీనరీతో భలే ఉంటుంది. ఇంకా ఇట్లాంటి టైంలో, మాన్సూన్ టైంలో వస్తే మాత్రం సూపర్ అనిపిస్తుంది డ్రైవ్ కూడా మనకి. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఘాట్ రోడ్ సెక్షన్ ఎంటర్ అయ్యాం. సో ఎంటర్ అయ్యే ముందు 61 kilometers ఇప్పుడు క్రాస్ చేసాం గోవా నుంచి. సో ఎగ్జాక్ట్లీ ఒక 50 kilometers తర్వాత మనకి స్టార్ట్ అవుతాయి. ఘాట్ రోడ్ సెక్షన్ అంతా కూడా ఇట్లానే ఉంటాయి అనమాట. ఘాట్ రోడ్ మంచిగా గ్రీనరీతో, మంచిగా వర్షం పడుతూ మస్తుంది. ఇప్పుడైతే వ్యూ అయితే మాన్సూన్ సీజన్లో ఈ టైంలో వస్తే సో వ్యూస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి వ్యూస్ ఇట్లా. సో ఈ టైంలో ఇట్లా వస్తే మస్తు ఉంటాయి ఇట్లా వ్యూస్ అయితే. సో మొత్తం ఇట్లా ఘాట్ రోడ్ అబ్బా సూపర్ ఉంది అసలు. వ్యూ అయితే ఇక్కడికి వెళ్ళి చూస్తే మస్తు అనిపిస్తుంది, చాలా బాగుంది. సో ఈ ఘాట్ సెక్షన్లో మంచి వ్యూస్ ఉన్నాయి. ఇక్కడైతే చూసారు కదా మంచి చిన్న వాటర్ ఫాల్. అలా ఇక్కడ సైడ్కి కార్ పార్క్ చేసుకోవచ్చు కూడా. సో అది మనకు మొత్తం ఇట్లా మేఘాలతో వస్తుంది. ఇట్లా క్లౌడీగా లైట్గా వర్షం పడుతుంది కూడా ఇక్కడ. సూపర్ ఉంది అసలు. వెదర్ అయితే ఇక్కడ కొంచెం అట్లా పార్క్ చేసుకొని కొంచెం కూర్చున్నా. ఇంకా మనం ఫస్ట్ ఛార్జింగ్ చేశాక 243 km ఉంది. ఇంకా నాకు రేంజ్ 294 km ఉంది గాయస్. సో ఈ ఘాట్ సెక్షన్ వల్ల ఏమవుతుందంటే రేంజ్ మొత్తం తగ్గిపోతుంది. సో అదే చూడాలి ఇంకెంత తగ్గుతాయని చెప్పేసి. గ్యాప్ అనేది కంప్లీట్గా తక్కువ వస్తుంది. గ్యాప్ ఇప్పుడు 294 కదా, అక్కడ 244. ఓవరాల్గా లైక్ 50 kilometers గ్యాప్ ఉంది రెండింటికి. ఓకే ఇప్పుడైతే. సో నెక్స్ట్ మనం ఇంకా ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి మేబీ ఇంకా గ్యాప్ అనేది తగ్గొచ్చు మనకి. సో దాన్ని బట్టి నేను మళ్ళీ ఎక్కడైనా ఛార్జింగ్ చేయాలో వద్దా అని చూడాలి అసలు పాసిబుల్ అవుతా లేదా అని చెప్పి. సో ఏసీ అయితే ఆన్ చేసుకోవట్లేదు. క్లైమేట్ కూడా చాలా బాగుంది కాబట్టి విండోస్ కూడా కొంచెం డౌన్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నా. సో మనం చూద్దాం గాయస్ ఎలా ఉంది మన జర్నీ అని చెప్పేసి. సో ఫైనల్గా అయితే ఘాట్ సెక్షన్ దగ్గర కొంచెం సేపు అలా ఆగాను. బ్రేక్ఫాస్ట్ కొంచెం చేసా. సో బ్రెడ్ ఆమ్లెట్ అలా చేసుకుని ఉంటే మళ్ళీ ఇంకా మనం స్టార్ట్ అవుదాం గాయస్. ఓవరాల్గా 73 ఉంది బ్యాటరీ. 73 km మనం ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు అయితే. ఇంకా 243 km ఉంది. ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి ఈవినింగ్ 635 అలా అవుతుందంట. సో ఇది కూడా కంప్లీట్గా నైట్ డ్రైవే. సో ఎస్పెషల్లీ ఈ ఘాట్ సెక్షన్ మాత్రం డే టైంలో డ్రైవ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే చాలా టర్నింగ్స్ ఉన్నాయి కదా. అలాగే వ్యూస్ కూడా చాలా బాగుంటాయి, అమేజింగ్ వ్యూస్. సో చూసారు కదా ఎంత అమేజింగ్ వ్యూస్, చాలా అమేజింగ్ వ్యూస్. సో సూపర్గా ఉంటాయి వ్యూస్ అయితే మాత్రం, చాలా బాగుంటాయి వ్యూస్. సో ఈ వ్యూస్ అన్ని కూడా కావాలంటే మాత్రం తప్పకుండా మార్నింగ్ డే టైంలోనే రండి, చాలా మంచిగా ఉంటుంది. మళ్ళీ అలాగే ఇప్పుడు రేంజ్ 293 kilometers ట్రావెలింగ్, 243 kilometers ఉంది. మనం ట్రావెల్ చేయాల్సింది చూద్దాం మనకు సరిపోతుందో లేదో అని చెప్పేసి, రేంజ్ కానీ కిలోమీటర్స్ కానీ. సో ఇంకా ఘాట్ సెక్షన్ ఎంతసేపు
సేపు ఉన్నా మనం చూడాలి ఇంకెంత డిస్టెన్స్ ఉందని చెప్పేసి కూడా. సో ఇక్కడైతే చాలా మంది ఆగారు ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఘాట్ సెక్షన్ దగ్గర. సో నేను కూడా ఇంకా స్టార్ట్ అవుతా. ఇప్పుడు చాలాసేపు అయింది ఆగి. 21 km వెళ్ళాలి. రేంజ్ ఏమో 224 km చూపెడుతుంది. రేంజ్ 64 బ్యాటరీ, కరెక్ట్గా 210 km నేను ట్రావెల్ చేయాలి. ఇక్కడ రేంజ్ కూడా ఎగ్జాక్ట్గా 220 km నాకు చూపెడుతుంది గైస్. సో చూద్దాం కరెక్ట్ మనం రీచ్ అవుతాం లేదా. ఛార్జింగ్ స్టేషన్ అని చెప్పేసి 220 కిలోమీటర్స్లో 210. సో రేంజ్ ఇంకా 221 ఉంది. 200 కిలోమీటర్స్ కావాలంటే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఒపిసిఎల్ వాళ్ళది. కానీ నేను ఇంకా వెళ్దామని చెప్పి వెళ్తున్నా. ఆప్షన్ అవుతుంది బట్ చూద్దాం గైస్. మోస్ట్లీ ఘాట్ సెక్షన్ అయితే అయిపోయింది మనకి. ఈరోజు మనకి ఇంకా 220 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. ఇంకా మనం 200 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. 220 రేంజ్ ఉంది, 221 రేంజ్. సో మనం ట్రై చేద్దాం మ్యాక్సిమం. నాకు తెలిసి ఇక్కడ కొన్ని చిన్న పల్లెటూర్లు వస్తాయి. ఈ పల్లెటూర్ల తర్వాత నార్మల్ రోడ్ ఇంకా హైవే ఉంటుంది. అప్పటి నుంచి కొంచెం పర్లేదు హైవే ప్యాన్ నుంచి. సో అప్పటి వరకు అయితే మనం కొంచెం రేంజ్ స్పీడ్ కొంచెం మేనేజ్ చేస్తే ఈజీగా మనం రీచ్ అవ్వచ్చు. మన ఛార్జింగ్ స్టాప్ అయితే ఛార్జింగ్ పెట్టుకోకుండా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. 200 km 221 రేంజ్. సో ఏసీ అయితే ఆన్ చేయలేదు ఎందుకంటే క్లైమేట్ బాగుంది, వర్షం పడుతుంది, మంచిగా ఉంది క్లైమేట్. విండోస్ దించుకొని మంచిగా వెళ్తున్నా. అట్లా అందుకోసమైనా ఏసీ ఏమీ ఆన్ చేయలేదు. ఏసీ ఆన్ చేస్తే డెఫినెట్గా తగ్గుతుంది. రేంజ్ అయితే మాత్రం పక్క ఛార్జింగ్ చేసుకోవాల్సి వచ్చేది ఇక్కడ ఈ స్టాప్లో. సో 115 kmకి ఒక స్టాప్ ఉంటుంది. ఇక్కడ బీపీసీఎల్ వాళ్ళది ఛార్జింగ్ స్టేషన్. సో అది మ్యాక్సిమం పనిచేస్తుంది కరెంట్ పోతే తప్ప. అదైతే మాత్రం సో మనం 151 km కవర్ చేసాం గాయస్. ఇప్పటి వరకు అయితే ఇంకా మనకి 165 km ఉంది డిస్టెన్స్ కవర్ చేయాల్సింది. సో రేంజ్ కూడా బాగానే యాడ్ అయింది మనకైతే. రేంజ్ చూసారు కదా. రేంజ్ ఇప్పుడు 229 కిలోమీటర్స్ చూపెడుతున్నాం. రేంజ్ అంతకు ముందు కన్నా చాలా బెటర్. ఎందుకంటే మనం ఇప్పుడు కంప్లీట్గా డౌన్ హిల్ అండ్ ఫ్లాట్ రోడ్స్ ఉన్నాయి కదా. అంతకుముందు అయితే మొత్తం ఘాట్ సెక్షన్ ఉండేది. అందుకు కొంచెం చాలా రేంజ్ తగ్గింది మనకైతే. సో ఈ ఫ్లాట్ రోడ్స్ వల్ల మనకి రేంజ్ అయితే కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతుంది బాగానే. సో అంతకుముందు డిఫరెన్స్ అయితే అసలు సేమ్ ఉండేది. ఇప్పుడైతే 60 km డిఫరెన్స్ కవర్ అయిపోయింది. సో ఇదే మనకి అడ్వాంటేజ్. కొంచెం యాపిల్ అంటే పైకి వెళ్తున్నప్పుడు కిందకు వస్తున్నప్పుడు మనకి బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట. కొంచెం అయితే ఎనర్జీ ఇలా రీజనరేషన్ ద్వారా. సో మనకి ఇంకా 164 km ఉంది గాయస్. సో డెఫినెట్గా మనం అయితే ఈజీగా రీచ్ అయిపోతాం నో డౌట్. సో ఈ 150 kmలో 100 km దాకా దాదాపుగా నారో రోడ్స్ ఉన్నాయి. మళ్ళీ కంప్లీట్గా ఇంకా ఘాట్ సెక్షన్ ఉందన్నమాట టోటల్గా అయితే. సో హైవే ఎంటర్ అయితే ఒక్కసారి మంచిగా అనిపిస్తుంది. ఇంకా హైవే అయితే ప్రాపర్ హైవే ఎంటర్ అవుతే ఈరోజు ఇంకోటి ఏంటంటే వెదర్ మాత్రం చాలా చాలా బాగుంది. వెదర్ అయితే సూపర్గా ఉంది. అసలు క్లైమేట్ అలా వర్షం పడుతూ మంచి క్లైమేట్ అయితే మాత్రం వస్తుంది. సో ఈ వెదర్ వల్ల నేను ఇంకా ఏసీ కూడా ఆన్ చేసుకోలేదు కార్లో. సో ఏసీ ఆన్ చేసుకోకుండా మంచి చల్లగా విండోస్ కొంచెం దించుకొని అలా ట్రావెల్ చేస్తుంది. మంచినే అది కూడా కొంచెం యాడ్ అయిందనమాట మనకైతే అడ్వాంటేజ్ ఈ వెదర్ వల్ల కూడా. సో ఆన్ చేస్తుంటే పక్క మనకి రేంజ్ అయితే ఒక 50 km తగ్గేది. 40-50 కిలోమీటర్స్ అయితే రేంజ్. సో కొంచెం నెక్ ఉండేది అనమాట. మళ్ళీ ఛార్జింగ్ కోసం వాగాల్సి వచ్చేది. ఇప్పుడైతే మాత్రం మనకి ఛార్జింగ్ స్టాప్స్ ఓన్లీ 2 స్టాప్స్ ఉంటాయి గోవా టు హైదరాబాద్లో. జస్ట్ ఇప్పుడే గాయస్ మన బ్యాటరీ అయితే 50 అయింది ఇప్పుడే. సో 50కి ఇంకా 229 రేంజ్ చూపెడుతుంది. నాకైతే 229 కిలోమీటర్ రేంజ్. ఆల్రెడీ మనం 164 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం ఇప్పటి వరకు అయితే గోవా నుంచి స్టార్ట్ అయినాం కదా. ఇంకా 152 కిలోమీటర్స్ ఉంది. సో క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా ఏసీ ఆన్ చేసుకోకుండానే ట్రావెల్ చేస్తున్నా. సో ఏసీ అయితే ఏమీ ఆన్ చేయలేదు. కంప్లీట్గా వర్షం పడుతూ తెల్లగాలి వస్తూ ఉందన్నమాట. సో మధ్యలో మనకి ఘాట్ రోడ్ ఉంది కదా. ఘాట్ రోడ్ దగ్గర కొంచెం ఎక్కువ ఛార్జింగ్ తీసేసుకుంది. అంటే బ్యాటరీ అక్కడ ఎక్కువ అయిపోయింది. బట్ స్టిల్ తర్వాత మనకి కవర్ అయిపోయింది బ్యాటరీ అనేది. రేంజ్ అనేది కవర్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఫ్లాట్ రోడ్స్ కానీ ఏంటంటే ఇప్పుడు అంతా నారో రోడ్స్ ఉన్నాయి కంప్లీట్గా. సో చూసారా ఇట్లా ఉంటాయి రోడ్స్ అన్నీ కూడా. ఈ 165 కిలోమీటర్స్ ఇదే ఇంకా టార్చర్. సో 200 km దాకా ఇట్లానే ఉంటాయి అనుకుంటా. నాకు తెలిసి ఇంకొక 3-0-4-0 km ఇట్లా ఉండాలి మేబీ. బట్ అబోయా. సో మొత్తానికైతే ఇంకా 50 km అంటే దాదాపుగా 48 kmలో ఇంకా మనం నేషనల్ హైవే రీచ్ అవుతాం. NH 166. సో ఇప్పటి వరకు అయితే మనం 174 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం గైస్ గోవా నుంచి. ఇంకా మనకి నేషనల్ హైవే రాలేదు. స్టార్టింగ్లో ఒక 20 km వస్తుంది 20-30 km. బట్ దాని తర్వాత అంతా కూడా ఇంకా ఘాట్ సెక్షన్ మళ్ళీ ఇలా చిన్న పల్లెటూర్లు వస్తాయి అన్నమాట. కంప్లీట్ ఇలాగే ఉంటాయి డ్రైవ్ అంతా కూడా స్లోగానే. ఇంకా మనకి 142 కిలోమీటర్స్ రీచ్ అవ్వాలి. ఇంకా రేంజ్ కూడా చాలా ఉంది. రేంజ్ అయితే యాడ్ అవుతూ ఉంది. ఇంకా డైరెక్ట్ బాగానే పర్లేదు. 49 ఉంది బ్యాటరీ ఇంకా. సో మొత్తానికైతే 200 కిలోమీటర్స్ మనకు కంప్లీట్గా ఇలాగే ఉంటాయి గాయస్. అంటే నారో రోడ్స్ నుంచి ఎక్కువ స్పీడ్ కూడా పోలేము. ఇంకా ఇలాంటి రోడ్స్లల్లో మళ్ళీ మధ్యలో ఒక సెక్షన్ కూడా ఉంది కదా. సో అందుకే ఇంకొంచెం ఎక్కువ బ్యాటరీ అనేది కన్సూమ్ అయింది. బట్ స్టిల్ మనకైతే సరిపోతుంది పర్లేదు. సో 80 కిలోమీటర్స్ దాకా డిఫరెన్స్ ఉంది మనకి కవర్ చేయాల్సిన రేంజ్ ఇప్పుడు. సో మొత్తానికైతే మనం 200 కిలోమీటర్స్ దాటాం గైస్. సో ఇంకా మనకి బ్యాటరీ వచ్చేసి 42 ఉంది. ఇంకా 204 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి మాత్రం మనకి 109
km ఉంది అంతే ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్కి. సో మనకి ఓవరాల్గా 100 km వరకు డిఫరెన్స్ అయితే ఉంది, బాగానే పర్లేదు. సో మనకు మొత్తానికి మనం వెళ్తాం అక్కడికైతే. సో గోవా నుంచి అయితే 200 కిలోమీటర్స్ మనం ఇప్పుడే క్రాస్ అయ్యాం. అండ్ క్లైమేట్ అంతా కూడా ఇలాగే ఉంది త్రూ అవుట్ ద జర్నీ. క్లైమేట్ కంప్లీట్గా చూసారా ఎట్లా ఉందో, క్లౌడీ వర్షం పడుతూ ఉండే, ఇప్పటి వరకు ఇప్పుడే ఆగింది వర్షం. అండ్ ఏసీ అయితే ఆన్ చేసుకోలే గాయస్, ఏసీ కంప్లీట్గా ఆఫ్ ఉంది. ఏసీ ఆన్ చేస్తే డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి వేరే వస్తాయి. కానీ ఆల్రెడీ చల్లా ఉంది, వర్షం పడుతుంది అని చెప్పి అలా క్లైమేట్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నా అంతే. సో ఏసీ ఆన్ చేయకుండా, సో కొంచెం ఘాట్ రోడ్స్, మళ్ళీ అన్నీ ఇట్లాంటి టౌన్ రోడ్స్, పల్లెటూరు రోడ్స్ ఉంటాయి కదా, ఇట్లా అనమాట. మళ్ళీ ఎక్కువ ఇంకా ట్రక్స్ ఉన్నాయి, ట్రక్కులు, లోకల్ బస్సెస్ అన్నీ. సో అందుకు స్పీడ్స్ తక్కువ ఉన్నాయి, రీజన్ కూడా ఎక్కువనే ఉంది. సో మీకు కనుక గుర్తుంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన ఘాట్ రోడ్ దగ్గర 210 కిలోమీటర్స్కి 210 రేంజ్ ఉండేది ఎగ్జాక్ట్గా, ఎగ్జాక్ట్లీ నెక్ టు నెక్ ఉండేది. బట్ తర్వాత మనకి ఈ ఫ్లాట్ రోడ్స్ మళ్ళీ కంప్లీట్గా స్లో స్పీడ్స్ వల్ల మనకి మంచి మెయింటైన్ అయింది రేంజ్ అయితే. ఇంకా హైవేకి వెళ్ళడానికి 13 కిలోమీటర్స్ ఉంది గాయస్ ఇంకా హైవేకి అయితే. సో అప్పటి వరకు ఇంకా ఇవే రోడ్స్. ఇంకా వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షం ఇంకా ఫస్ట్ ఛార్జింగ్ స్టేషన్ ఇంకా రీచ్ అవ్వలేం మనం. ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది, 107 కిలోమీటర్స్ రేంజ్, 203. సో క్లైమేట్ అంతా కూడా ఇలాగే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి రోడ్స్ అంతా కూడా ఇట్లానే ఉన్నాయి. కొంచెం అయితే ఇక్కడైతే మరీ వర్స్ట్ అయిపోయింది రోడ్స్. సో మొత్తానికైతే మనం నేషనల్ ఇప్పుడే స్టార్ట్ అయింది. గాయస్ ఎన్హెచ్ 166 ఏమవే బాగుంటుంది మనకి, చాలా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీంట్లో. అండ్ ఇంకోటి ఇప్పటివరకు మొత్తం కంప్లీట్గా ఘాట్ రోడ్స్ అండ్ టౌన్ రోడ్స్, పల్లెటూరు రోడ్స్ మొత్తం ఇదే అనమాట. ఫస్ట్ 200 km నుంచి 223 km నుంచి మొత్తం ఇదే. అండ్ ఇంకా నాకు రేంజ్ ఇప్పుడు చూసారా ఎంత ఉందో, 38 ఉంది, 188 km ఉంది రేంజ్ ఇంకా నాకు. సో 105. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏసీ అయితే ఏమీ ఆన్ చేసుకోలేదు, ఇంకా వెదర్ కూడా అంతే కూల్గానే ఉంది. సో అందుకే ఇంకా ఏసీ ఏమీ ఆన్ చేసుకోలేదు, వర్షం పడుతుంది. బట్ ఓవరాల్గా క్లైమేట్ కూడా కొంచెం హెల్ప్ చేయడం వల్ల ఏసీ ఆన్ చేసుకోలేదు. సో లేదంటే ఏసీ వల్ల కూడా కొంచెం ఇంకా ఎక్కువ డ్రైన్ అయ్యి బ్యాటరీ అయితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హైవే కూడా చాలా ఖాళీగా ఉంటుంది, మరీ ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు. చూశారు కదా ఇప్పుడు టైం 5:40 అవుతుంది, ఈవినింగ్ టైం 5:40. బట్ స్టిల్ ట్రాఫిక్ అసలు ఎక్కువ ఏం లేదు. ట్రాఫిక్ కూడా ఈ రూట్లో అయితే అదొకటైతే అబ్జర్వ్ చేశాను నేను మొత్తానికి. సో ఫైనల్ గాయస్ మనం అయితే ఇంకా రీచ్ అవుతాం. ఛార్జింగ్ స్టాప్ రీచ్ అయిన తర్వాత ఇంకా ఛార్జింగ్ పెట్టేసుకొని అక్కడ ఏమన్నా రెస్టారెంట్ ఏమన్నా ఉంటే కొంచెం స్నాక్స్, ఈవినింగ్ అట్లా కాఫీ, టీ అట్లా తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుదాం. సోల్గా ఇంకా హైదరాబాద్కి డిస్టెన్స్ ఎంత ఉందంటే టోటల్గా ఇంకా 491 కిలోమీటర్స్ ఉంది మనకి. హైదరాబాద్ డిస్టెన్స్ ఇంకా కవర్ చేయాల్సింది, నాట్ బ్యాడ్ కవర్ అయిపోద్ది ఈజీగానే. సో ఫైనల్గా అయితే మనం 257 km ట్రావెల్ చేసాం గాస్. ఈరోజు గోవా నుంచి ఇప్పటి వరకు అయితే 30 బ్యాటరీ, ఇంకా 153 రేంజ్ ఇంకా చూపెడుతుంది నాకు. 153 km రేంజ్ అని చెప్పేసి ఇంకా మనం ఫస్ట్ ఛార్జింగ్ స్టాప్కి అయితే ఇంకా 60 km ఉంది. సో ఓవరాల్గా హైదరాబాద్కి అయితే మాత్రం ఇంకా 461 కిలోమీటర్స్ ఉంది. ఇంకా హైదరాబాద్ టోటల్ డిస్టెన్స్ మనం కవర్ చేయాల్సింది. సో టోటల్గా మనం 2 స్టాప్స్ తీసుకుంటున్నాం కదా ఇప్పుడు. ఇక్కడ ఒక సంగోల దగ్గర ఒక స్టాప్, ఉమర్గా అని చెప్పి ఇంకోటి ఉంటుంది, అక్కడ స్టాప్ అన్నట్టు 2 ప్లేస్ల స్టాప్ తీసుకొని మనం వెళ్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్కి 460 కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సింది. సో మనం ఆల్రెడీ ఇప్పుడు నేషనల్ హైవే పైన ఉన్నాం. గైస్ ఎన్హెచ్ 166. ఈ రూట్ అంతా చాలా బాగుంటుంది. 166 అయితే దాని తర్వాతనే అసలు బాగోదు రూట్. ఈరోజు వెదర్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, వెదర్ సూపర్గా ఉంది. కంప్లీట్ ఇట్లా మొత్తం క్లౌడీగా చాలాసేపు వర్షం పడ్డాయి, చాలాసేపు అయితే తర్వాత మొత్తం క్లౌడ్ అయిపోయింది. బాగుంది వెదర్. సో ఫైనల్గా అయితే ఇంకా మనం 47 కిలోమీటర్స్ ఇంకా డిస్టెన్స్ ఉంది గాయస్ ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్కి. సో ఇంకా హైదరాబాద్కి అయితే మనకి డిస్టెన్స్ 447 కిలోమీటర్స్ ఉంది ఇంకా హైదరాబాద్కి. సో ఓవరాల్గా 271 km ట్రావెల్ చేసాం మనం. సో 26 బ్యాటరీ మార్నింగ్ నుంచి ట్రావెల్ చేసాం కదా, మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి ట్రావెల్ చేసాం. సో 26 ఉంది బ్యాటరీ, 130 కిలోమీటర్స్ రేంజ్ ఇంకా చూపెడుతుంది. సో మనకి ఇంకా చాలా రేంజ్ ఉందని చెప్పేసి ఇంకా నేను స్పీడ్స్ కూడా 80 స్పీడ్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నా, కానీ ఇంకా వేసుకోలేదు. సో మనకి కొంచెం గాలి వస్తుంది, పర్లేదు, చల్లగాలి, మరీ ఎక్కువ విండోస్ ఏమీ ఎక్కువ దించలేదు, బట్ చల్లగానే ఉంది. అందుకే ఇంకా ఏసీ వేసేస్తే రేంజ్ 113 అవుతుంది. చూశారు కదా, 113 రేంజ్ వేసుకొని కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. సో 1, 1, 3, 1, 2, 8 అంతే. మనం తగ్గేది ఎక్కువ ఏమీ తగ్గదు. 15 కిలోమీటర్స్ తేడా ఉంది అంతే. సో విత్ ఏసీ వితౌట్ ఏసీకి హాఫ్ అన్ అవర్కి చూశారు కదా. స్పీడ్ లిమిట్ అయితే మాత్రం ఇంకా 80 ఉంది ఈఎన్హెచ్ 166 పైన, ఇంకా అంతే 80 మెయింటైన్ చేసుకుంటే అలాగే వెళ్తున్నా. 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాక ఇంకా 97 కిలోమీటర్స్ రేంజ్ చూపెడుతుంది, 21 ఉంది బ్యాటరీ చూశారు కదా. ఇంకా ఛార్జింగ్ స్టేషన్కి అయితే ఇంకా 14 మినిట్స్లో రీచ్ అవుతాం 17 కిలోమీటర్స్లో. సో టోటల్ ట్రిప్ టు హైదరాబాద్ ఇంకా మనకి 418 km ఉంది హైదరాబాద్ ట్రిప్కి. సో గోవా నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యాను గాయస్. గోవాలో 100 ఛార్జింగ్ పెట్టుకున్నాను నేను, కార్ 100 ఛార్జింగ్
పెట్టుకొని స్టార్ట్ అయ్యా. సో ఓవరాల్గా అయితే మనకి 2 స్టాప్స్ ఉంటాయి దాంట్లో. ఇప్పుడు మనం వెళ్తుంది ఫస్ట్ స్టాప్, ఇంకో స్టాప్ మళ్ళీ పంజాబీ దాబాయ్ అక్కడ ఉంటుంది అన్నట్టు. ఇంకోటి అమర్గ దగ్గర స్టాప్ అనేది సోల్గా, ఇది గాయస్ మనకైతే. అండ్ 300 km అయితే అయిపోయింది. సో ఓవరాల్ ట్రిప్ మొత్తంలో చూసుకున్నట్టయితే మనం దాదాపుగా 1167 km ట్రావెల్ చేస్తాం. మనం హైదరాబాద్ టు గోవా, ఇప్పుడు మళ్ళీ గోవా టు హైదరాబాద్ ఇంకా 400 km యాడ్ అవుతాయి. సో ఓవరాల్గా లైక్ అరౌండ్ 1,005 100 km ట్రిప్ కంప్లీట్గా ఈ గోవా ట్రిప్ అనేది.